redesigned the Telangana Talli statue with many changes being made, the removal of the crown, the ornaments, and they say that portraying it as a simple woman than the earlier Telangana Talli statue. How do you see this redesigning by the Telangana Congress? తెలంగాణ చరిత్ర నిర్మాణంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం ఏంటిదంటే చరిత్రను తుడిచిపెట్టేయడం, లేదంటే చరిత్రను వక్రీకరించడం. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం అదే. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ కూడా తన జీవితంలో, తన జన్మలో జై తెలంగాణ అనే మాట మాట్లాడలేదు. ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక అడుగేసి, ఒక ప్రయత్నం చేసి, అరే ప్రజలందరూ మరి తెలంగాణను ఇంత బలంగా కాంక్షిస్తున్నారు, నేను వారితో ఉండాలనే ప్రయత్నం చేయలేదు. పైగా ఆనాడు ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమకారులందరి మీద కూడా తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ తెలంగాణ తల్లిని పెడతాను, తెలంగాణ తల్లికి దండేస్తాను అంటే నిజంగా ఇవాళ తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టేటటువంటి రోజు. వందలాది మంది బిడ్డలను కోల్పోయినటువంటి తెలంగాణ తల్లి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ చర్యతోని తప్పకుండా కన్నీళ్లు పెడుతుంది, బాధపడుతుంది. ఇవాళ మీరు గమనించవచ్చు, సెక్రటేరియట్ లో రహదారిలో తెలంగాణ తల్లిని ఘనంగా నిలపాలనుకున్నారు కేసీఆర్ గారు. ఎందుకంటే 10 మంది ఆ తల్లిని చూస్తే స్ఫూర్తి పొందుతారు. కానీ ఇవాళ సెక్రటేరియట్ రహదారులనేమో రాజీవ్ గాంధీని పెట్టి, తెలంగాణ తల్లినేమో చెరసాల లోపల, సెక్రటేరియట్ లోపల పెట్టినటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఒకవేళ ఒక సామాన్య మహిళ తెలంగాణ తల్లికి 2 పువ్వులు పెడదాం అనుకుంటే పోనిస్తారా సెక్రటేరియట్ లోపలికి? అంటే రాజీవ్ గాంధీ ఏమో రహదారిలో ఉండాలా, తెలంగాణ తల్లి ఏమో చెరసాలలో ఉండాలి. ఇది ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇక మూడవది, కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి ప్రభుత్వం వచ్చినాక పెట్టింది కాదు, అధికారంలో ఉన్నప్పుడు పెట్టినట్టు కాదు. ఉద్యమ సందర్భంలో 2007లో నవంబర్ 15వ తారీఖు నాడు ఆనాడు చాలా మందితో, వందలాది మంది కవులు, కళాకారులు, మేధావులతోని చర్చలు జరిపి, నెలల పాటు, రోజుల పాటు చర్చలు జరిపి ఒక రూపం తయారు చేసి మన ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్షను మనం తెలపాలి. ఎప్పుడో 60-70 ఏళ్ల కింద ఆనాడు కాళోజీ గారు, దాశరథి గారు వారందరూ రాసినటువంటి కవిత్వాల ఆధారంగా రూపొందింది కేసీఆర్ గారు పెట్టిన తెలంగాణ తల్లి. అందుకే నేనేమంటా అంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి తెలంగాణ తల్లి ఉద్యమ తల్లి, రేవంత్ రెడ్డి గారు పెడుతున్నటువంటి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి. ఆ కాంగ్రెస్ తల్లిని మేము తిరస్కరిస్తున్నాం. ఉద్యమ తల్లి అయినటువంటి తెలంగాణ తల్లిని మాత్రం మేము పూజిస్తాం, పూజిస్తూనే ఉంటాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే, తెలంగాణ తల్లిని విగ్రహానికి దండేయాలనుకుంటే, నివాళులర్పించాలనుకుంటే మొట్టమొదట ఆయన చేయాల్సినటువంటి పని ఏంటంటే అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి అక్కడ ముక్కు నేలకు రాసి, నేను తెలంగాణ ఉద్యమంలో లేను, పైగా మీ గుండెల మీదనే నేను తుపాకీ ఎక్కుపెట్టాను, పైగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన వెనక్కి తీసుకోవడంతో వందలాది మంది చనిపోయినరని ముందు క్షమాపణ చెప్పి ఆ తర్వాత తెలంగాణ తల్లి జోలికి పోతే బాగుంటది. కానీ ఉట్టిగానే ప్రజలు మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం, తిరస్కరిస్తున్నాం. జై తెలంగాణ.